నటసింహం నందమూరి బాలకృష్ణకు మరో విశిష్ట గౌరవం లభించింది. ఆయనకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్ యూకేలో చోటు కల్పించారు. భారతీయ సినీ పరిశ్రమలో 50 ఏళ్ల పాటుగా హీరోగా చేసిన కృషికి ఈ గౌరవం లభించింది. ఈ సత్కారం ఆగస్టు 30న హైదరాబాద్లో జరగనుంది. అరుదైన ఈ రికార్డు సాధించిన ప్రపంచ సినీ తారలలో బాలకృష్ణ ఒకరు. 5 దశాబ్దాలుగా ఆయన తన శక్తివంతమైన నటనతో, విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. తండ్రి మహానటుడు నందమూరి తారక రామారావు గారి వారసత్వాన్ని కొనసాగించడమే కాకుండా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఆయనకు పద్మభూషణ్ అవార్డు దక్కగా ఇటీవల వచ్చిన భగవంత్ కేసరి చిత్రం జాతీయ అవార్డు గెలుచుకుంది. సినిమాతో పాటు బాలకృష్ణ ప్రజాసేవలోనూ ముందుంటారు. హిందూపురం నుండి వరుసగా 3వ ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో విశేషంగా సేవలందిస్తున్నారు. అంతేకాకుండా ఆయన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్గా 15 ఏళ్లుగా వేలాది రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ CEO సంతోష్ శుక్లా మాట్లాడుతూ బాలకృష్ణ 50 ఏళ్ల సినీ ప్రయాణం లక్షలాది మందికి ప్రేరణ అని ప్రశంసించారు. ఈ గోల్డ్ ఎడిషన్ గౌరవంతో బాలకృష్ణ పేరు మరింత విశ్వవ్యాప్తంగా వెలుగొందుతుందన్నారు. ఆయన నటనతోనే కాదు, ప్రజాసేవ, నాయకత్వం, సాంస్కృతిక విలువలతోనూ తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారని పేర్కొన్నారు.